ఎమర్జెంట్ రే అంటే ఏంటి? ఇక్కడ ఆబ్జెక్ట్స్ మీడియంస్ ఎన్నిసార్లు చేంజ్ అయితే రిఫ్రాక్షన్ కూడా అన్ని సార్లు జరుగుతుంటుంది. ఎయిర్ అనే మీడియం తీసుకుంటాం, అలానే ఇక్కడ గ్లాస్ స్లాబ్ అనే మీడియం తీసుకుంటాం. సో ఇన్సిడెంట్ రే అనేది ఇలా బెండ్ అయ్యి ఇక్కడ ఉంది రిఫ్రాక్టెడ్ రేగా మారింది. మళ్ళీ ఇక్కడ మనం నార్మల్ తీసుకున్నట్లయితే ఇది రిఫ్రాక్టెడ్ రే, మళ్ళీ ఇక్కడ నార్మల్ తీసుకుంటాం. సో యాక్చువల్ గా ఇలా వెళ్ళవలసినటువంటి రిఫ్రాక్టెడ్ రే ఈ గ్లాస్ స్లాబ్ కి వచ్చేటప్పటికి మళ్ళీ డైరెక్షన్ మార్చుకొని ఇలా వెళ్తుంది. సో ఇలా బెండ్ అవుతుంది. అంటే ఫస్ట్ ఇన్సిడెంట్ రే అయింది ఎయిర్ నుంచి గ్లాస్ లోకి వచ్చినప్పుడు ఇక్కడ బెండ్ అయింది, మళ్ళీ గ్లాస్ నుంచి మళ్ళీ ఎయిర్ లోకి వస్తున్నప్పుడు ఇలా బెండ్ అయింది. అంటే ఇక్కడ మీడియంస్ మారే కొద్దీ రిఫ్రాక్షన్ మీడియంస్ ఎన్నిసార్లు మారితే రిఫ్రాక్షన్ కూడా అన్ని సార్లు జరుగుతూ ఉంటుంది. సో మరి ఇక్కడ మనకు కావాల్సిన మెయిన్ పాయింట్ ఏంటి? ఎమర్జెంట్ రే అంటే ఏంటి? ఇక్కడ ఏమైంది, ఫస్ట్ ఇన్సిడెంట్ రే అనేది ఇలా రావాలి, ఇలా బెండ్ అయింది, ఇలా బెండ్ అయిపోయింది. మళ్ళీ ఇక్కడ నార్మల్ తీసుకున్నట్లయితే ఇలా రావాల్సినటువంటి ఇన్సిడెంట్ రే అనేది మళ్ళీ ఇలా బెండ్ అయిపోయింది. సో దీనిని ఏమంటాం మనం? ఎమర్జెంట్ రే అంటాం. ఇక్కడ ఈఆర్ అంటే ఏంటి? ఎమర్జెంట్ రే. సో ఇక్కడ ఎయిర్ అనేది రేరర్ మీడియం, అలానే గ్లాస్ అనేది డెన్సర్ మీడియం. సో రేరర్ మీడియంలో నుంచి డెన్సర్ మీడియంలోకి ఒక లైట్ రే వచ్చినప్పుడు అది బెండింగ్ టువార్డ్స్ ద నార్మల్. సో లైట్ రే బెండ్స్ డెన్సర్ మీడియం అవే ఫ్రమ్ ద నార్మల్. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ మనకు లాస్ ఆఫ్ రిఫ్రాక్షన్స్ ఉన్నాయి. సో మరి వాట్ డు సే లాస్ ఆఫ్ రిఫ్రాక్షన్? సో ఫస్ట్ చూడండి, ఫస్ట్ లా ఇన్సిడెంట్ రే అండ్ నార్మల్ రిఫ్రాక్టెడ్ రే లై ఇన్ ద సేమ్ ప్లేన్. సో ఇన్సిడెంట్ రే అనేది నార్మల్ రిఫ్రాక్టెడ్ రే ఈ మూడు కూడా సేమ్ ప్లేన్ మీద లై అవుతాయి. సో సెకండ్ ది స్నెల్స్ లా, మోస్ట్ ఇంపార్టెంట్ స్నెల్స్ లా. సో ఈ స్నెల్స్ లా లేకుండా మీరు ప్రాబ్లమ్స్ ఏవి చేయలేరు, మోస్ట్ ఇంపార్టెంట్. సో స్నెల్స్ లా అంటే ఏంటో చూద్దాం. సో ఇక్కడ మీడియం 1, ఇక్కడ మీడియం 2. ఇక్కడ ఇన్సిడెంట్ రే అనేది మనకి ఇలా హిట్ అయింది కదా, ఇలా హిట్ అయినప్పుడు నార్మల్ తీసుకున్నట్లయితే మనకి యాక్చువల్ గా ఇలా వెళ్లాల్సినటువంటి ఇన్సిడెంట్ రే ఇక్కడ ఒక మీడియం ఉండటం వల్ల ఏమవుతుంది, ఇలా బెండ్ అవుతుంది కదా. సో ఈ నార్మల్ కి ఇలా బెండ్ అవుతుంది. అంటే ఈ బెండింగ్ అనేది ఎక్కడ జరిగింది? మీడియం 2 లో జరిగింది. మరి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఎక్కడ ఉంది? మీడియం 1 లో ఉంది. సో స్నెల్స్ లా ఏం చెప్తుంది? మీడియం 1 లో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ నేమో μ1 అనుకుంటాం, మీడియం 2 లో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ నేమో μ2 అనుకున్నట్లయితే సో μ1 sin I ఈక్వల్ టు μ2 sin R. సో ఇదే మనకు కావాల్సినటువంటి స్నెల్స్ లా. సో μ2 by μ1 ఈక్వల్ టు sin I by sin R. సో μ2 by μ1 ఈక్వల్ టు sin I by sin R. సో దిస్ ఈజ్ స్నెల్స్ లా. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీకు రావాలి అంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. For better preparation, you must visit the website www.examset.com.